సింగరేణి యాజమాన్యానికి హెచ్ఎంఎస్ అపీల్. యూనిఫామ్ క్లాత్ విషయంలో కార్మికులకు ఇవ్వాల్సింది కోల్ ఇండియాలో ఒప్పందం జరిగింది. కాంట్రాక్టర్లకు ఇస్తే నాసి రకం బట్టలు 2 ఉతుకులకే పలసపడడం, కలర్ పోవడం, రకరకాల అవినీతి జరిగింది. అందుకే కోల్ ఇండియాలో జాతీయ హెచ్ఎంఎస్తో పాటు జాతీయ సంఘాలు కలిసి మేనేజ్మెంట్తో మాట్లాడడం జరిగింది. మేనేజ్మెంట్ కూడా ఒప్పుకున్నది. యూనిఫామ్ అలవెన్స్ 12,500 రూపాయలు సంవత్సరానికి 2 జతల కొరకు శాంక్షన్ అయింది. సర్కులర్ జారీ అయింది. గెలిచిన 2 సంఘాలకు సోయి లేదు, మాట్లాడడం లేదు, చర్చలు లేవు, ఏం లేవు. ఏమైనా నా కార్యకర్త క్వార్టర్ అలాట్మెంట్, చేంజ్ ఆఫ్ క్వార్టరు, ట్రాన్స్ఫరు, బదిలీలు, ఇవి తప్ప ఏమీ లేదు. సంవత్సరం మీద 6 నెలలు దాటింది. ఒక్క సింగిల్ అగ్రిమెంట్గా రాలేదు. ఒక పైసా మందం ఒప్పందం చేయలేదు. ఇక గుర్తింపు సంఘం ఉన్నట్టా లేనట్టా అన్నది కార్మికులు అనుకుంటున్నారు, మేము కూడా అంటున్నాం. ప్రతి నెల సేఫ్టీ ట్రైపార్టైట్ సేఫ్టీ మీటింగ్ జరగాలి. మైన్ల మీద నామమాత్రం మీటింగ్ జరుగుతుంది. ఏ బాయిలో వెంటిలేషన్ సరిగా లేదు, మంచినీళ్ళు లేవు, బాటళ్ళు పట్టుకొని పోతున్నారు. బాటల్లో విధిలేని పరిస్థితుల్లో కార్మికులే బాటల్లో పట్టుకొని పోతున్నారు. గతంలో టెక్నాలజీ లేనప్పుడే ఫిల్టర్ బెడ్ బాయిల మీద ఉండే, దానికోసం ఒక ఫిట్టర్ ఉండేది, మజ్దూర్ ఉండేది. ఫిల్టర్ బెడ్లు 15 రోజులు ఒక్కసారి క్లీన్ చేసి స్వచ్ఛమైన నీళ్లు కార్మికులు తాగేది. అండర్ గ్రౌండ్లో కూడా ఇవాళ అండర్ గ్రౌండ్లో తాగడానికి కాదు, కడుక్కోవడానికి నీళ్ళు లేవు, అండర్ గ్రౌండ్లో తాగడానికి నీళ్ళు కూడా లేవు. మేనేజర్లకు చెప్తే పిట్టకథలు చెప్తున్నారు, ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటున్నారు, డిఫెన్స్లో పడేస్తున్నారు, ఇది చేస్తున్నారు. ఇది ఏమీ లేదు. గుర్తింపు సంఘం ఫెయిల్యూర్, గెలిచిన సంఘాలు ఫెయిల్యూర్. నెలకొక మెమరణం ఇచ్చుడు, మెమరణం ఒక కడవ వేసుడు ఆఫీసర్లకు, ఇదే తప్ప వేరే ఏం లేదు. ఎవరైనా చచ్చిపోతే సంతాప సభ, పుడితేనేమో ఇది సంతాప సభ, రిటైర్డ్ అయితే సన్మాన సభలు తప్ప ఏమీ లేదు. కనుక సింగరేణి మేనేజ్మెంట్కు సూటిగా హెచ్ఎంఎస్ చెప్తుంది, కార్మిక వర్గం కూడా మేము చెప్తున్నాం, మేము మీతోటి ఉన్నాం. కార్మిక మిత్రులారా, సమస్యల పైన భయపడనవసరం లేదు. భయపడకండి, నిలదీసి అడగండి. యాజమాన్యానికి హెచ్ఎంఎస్ మీతోటి ఉంటుంది. కనుక ఇప్పుడు మేము ప్రధానమైన డిమాండ్, మేము హెచ్ఎంఎస్ ప్రధాన పాత్ర పోషించింది. జనరల్ మజ్దూర్ నుండి జనరల్ అసిస్టెంట్ అయిపోయింది. వాళ్ళకి సేల్యూట్. సింగరేణి మేనేజ్మెంట్ బలరాం నాయక్ గారికి సేల్యూట్. మొదటిది నేను అనుకుంటా అతి త్వరలో ఇంప్లిమెంట్ చేసింది. అదేవిధంగా 12,500 రూపాయలు యూనిఫామ్ అలవెన్స్ కూడా సర్కులర్ జారీ చేయండి. ప్రతి కార్మికుడు ఎదురు చూస్తున్నాడు. యూనియన్లు లేవు, మీరే మాకు యూనియన్ నాయకుడు. యూనియన్లు చెప్పని కూడా మీరు ఎన్నో చేస్తున్నారు. బలరాం నాయక్ గారే ఇవాళ సింగరేణి చైర్మన్తో పాటు కార్మికుల ట్రేడ్ యూనియన్ నాయకుడు కూడా ఆయనే అయిపోయాడు. ఆయనే సమస్య పరిష్కారం చేస్తున్నాడు. ఈ విషయంలో మీరు మర్చిపోయినారు. ఇంతవరకు సర్కులర్ రాలే. తక్షణమే యూనిఫామ్ అలవెన్స్ 12,500 రూపాయలు సర్కులర్ జారీ చేయండి, కార్మికులకు ఇప్పియండి. మేము మిమ్మల్ని సన్మానం చేస్తామని హెచ్ఎంఎస్ మరోసారి డిమాండ్ కూడా చేస్తుంది.